చంద్రబాబు రేపు సాయంత్రం 4:41 సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు చంద్రబాబు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టనున్నారు. పెన్షన్ 4,000కు పెంచుతూ మూడో సంతకం, అన్నా క్యాంటీన్ ఏర్పాటుపై సంతకాలు చేయనున్నారు చంద్రబాబు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉచిత బస్సు రవాణా సౌకర్యంపై ఆరా తీశారు. ఆర్టీసీ సేవలపై మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ వరకు బస్సులో ప్రయాణించారు భట్టి. ఖమ్మం డిపోలో కొత్త బస్సులను ప్రారంభించారు. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. దీంతో అల్లు కుటుంబాన్ని పవన్ ఆహ్వానించలేదనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ని సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో కావడంపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. సీనియర్ నేతలకు చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పచెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసే విధంగా త్వరలో కమిటీ వేయనున్నారు. అయ్యన్న, గంటా శ్రీనివాస్, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, పరిటాల శ్రీరామ్, కన్నా, జీవి, పుచ్చయ్య చౌదరిలకు కీలక బాధ్యతలు అప్పచెప్పనున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరంపై విజిలెన్స్ కాగ్ రిపోర్టులు అందనున్నాయన్నారు జస్టిస్ చంద్రఘోష్. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే వరకు అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు. ఏజెన్సీలను డిజైన్ మెయింటెనెన్స్ గురించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచుతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని విదేశాల నుంచి రప్పించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రభాకర్ రావుని విచారణ చేస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని సిట్ భావిస్తోంది. ప్రభాకర్ రావు చెప్పిన తేదీకి రాకపోతే వెంటనే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పునఃప్రారంభ సమావేశంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలోని ఏ కార్యక్రమంలోనైనా రాష్ట్ర గీతాన్ని ఆలపించాలని సూచించారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలన్నారు వైసీపీ ఎంపీలు. ఢిల్లీలో సమావేశమైన నేతలు ఏపీలో తమ పార్టీ కార్యకర్తలపై ప్రతీకార దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటిని అరికట్టాలని రాష్ట్రపతిని కోరతామని చెప్పారు. 2014 నుంచి 19 వరకు ఏపీలో చంద్రబాబు ఇదే ధోరణి కొనసాగించారని వారు ఆరోపించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో వసుదేవారెడ్డి గత 4 ఏళ్లలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో స్పష్టమవుతోంది. ఎన్నికల సమయంలో ఈసీ పక్కన పెట్టిన తన మనుషులతో వాసుదేవారెడ్డి కార్పొరేషన్లో చక్రం తిప్పినట్లు గుర్తించారు. ఇప్పుడు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్లోని మోష్ పబ్లో యువతులను వలగా వేసి యువకులను పబ్బుకు తీసుకువచ్చి అధిక మొత్తంలో బిల్స్ కట్టిస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. పబ్బు యాజమాన్యంతో పాటు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పబ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ హెచ్చరించారు. For more videos like this, subscribe Big TV channel.